మహాశివరాత్రి అతిపెద్ద శివారాధన పర్వదినం. ఆ పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజు. శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్న పవిత్రమైన రాత్రి. శివుడు ఆనందంతో తాండవం చేసిన రోజు. అంత గొప్పదైన ఈ రోజున శివారాధన, జాగరణ, ఉపవాసం లాంటివి చేయడం వలన శివానుగ్రహం కలిగి పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ఒక గొప్ప నమ్మకం. అందుకే ఈరోజు చాలామంది ఉపవాసాలుండి ఆ పరమశివుని మెప్పును పొందుతారు. అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు మేము జరుపుకున్నాం. ఇందులో భాగంగానే మొదటగా ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. దీని పేరు ఎస్లా అండి. ఎస్లలో మనము శనగపప్పును ఉడకబెట్టాము. ఇది దాదాపు ఉడకడానికి వచ్చేసింది, ఉడికిపోయినట్టే. అది ఉడికేలోపు పల్లీల్లో ఒక మూకుడులో తీసుకొని వాటిని దోరగా వేయించాను. ఇవి వేగిపోయాయండి. వీటిని ఒక చాటులోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా తవతో కానీ లేదా ఏదైనా బలమైన దాంతో ఇలా ఒత్తడం వల్ల దానిలో ఉన్న పొట్టు మొత్తం పోయి చక్కగా అవుతాయి. ఇలా చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని గ్రైండర్లో పోసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని గ్రైండర్ పట్టేస్తే ఇలా మెత్తగా అవుతుంది, పౌడర్ లాగా. ఇది పల్లిపిండి చక్కెర ప్రసాదం అండి. ఇది పక్కన పెట్టేసుకొని మరోసారి ఒక మూకుడులో మళ్ళీ కొన్ని నువ్వులు వేసేయాలండి. నువ్వులని కూడా అలా దూరగా వేయించాలండి. ఎక్కువగా వేయించొద్దు, చేదొస్తుంది. దూరగా వేయిస్తే సరిపోతుంది. ఇలా వేగిన నువ్వులని చక్కెరతో కలిపి గ్రైండర్లో వేసుకోవాలండి. ఇది కూడా మెత్తగా పట్టేసుకోవాలి గ్రైండర్. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని రోకటిలో ఒక బెల్లం ముక్కను వేసుకోవాలండి. వేసేసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి. అంటే మనం ఇంతకుముందు ఉడకబెట్టాం కదండి శనగపప్పును. శనగపప్పుతో ఈ బెల్లాన్ని వేసి దంచుతారండి. ఇది కూడా ఒక ప్రసాదం దేవునికి పెట్టే నైవేద్యాలలో. దీన్ని కాసేపు దంచేసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలాగే బెల్లం పప్పు మొత్తం దంచేసుకోవాలండి రోటీలోనే. చూడండి మన శనగపప్పు బెల్లం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. అవి పక్కన పెట్టేసుకొని చూడండి ఇప్పుడు వీటిని కంచోళ్ళ అంటారు. మామూలుగా 4 చిప్పలు పడతాయండి మనం దీపారాధన చేయడానికి. ముందుగా ఇలా ఒక్కొక్క చిప్పను తీసుకొని కాస్తంత నూనె రాయాలి. రండి నూనెలో వత్తులు కూడా నానబెట్టారు. రాత్రంతా దీపం వెలుగుతూనే ఉండాలంటే నూనెలో ముందుగానే వత్తులను నానబెట్టి వేయాలండి. ఇలా 4 కంచులకు నూనె రాసేసుకొని ఈ విధంగా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటారండి. చూడండి ఈ విధంగా ఉంటాయి. మా అత్తమ్మ అండి ఒక పొద్దు, అందుకే ఆమె మొత్తం దీపాలు ముట్టించేసి దేవుని దగ్గర మొత్తం ఉన్నవి పళ్ళు, ఫలాలు, దోసకాయలు, కంకులు, అంగుర్లు ఇవన్నీ దీపం ముందర ప్రసాదాలుగా పెట్టేసిందండి. ఇందులో చూడండి కొబ్బరికాయలు, గోగు పువ్వు, బిల్వ పత్రాలు, ఖర్జూర పళ్ళు, కంకులు. ఇదేమో మనం తయారు చేసిన ప్రసాదాలండి. నువ్వుల పిండి, పల్లీల పిండి, బెల్లం, శనగపప్పు పిండి, దోసకాయలు, శనగలు, తునికి పళ్ళు, జీడిపళ్ళు అన్నీ ముందర పెట్టేసి నైవేద్యం సమర్పిస్తారండి. ఇవి కట్టెలండి. ఈ కట్టెలు పులిచేరు కట్టెలతో కానీ, చింతవలక కట్టెలతో కానీ, ఆముదపు కట్టెలతో కానీ తయారు చేస్తారు. అంటే కింద పెట్టారండి, ఇలా పైననే పెడతారు మా ఇంట్లో అయితే. దేవుడికి పొగ వేస్తారండి మైషత్తితో పొగ వేసి ప్రసాదాలు పెట్టేసి శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. తెల్లవారి ఉపవాసాన్ని విరమించుకునే రోజు ఇస్తర్లో నైవేద్యం పెడతారండి. అన్నము, తర్వాత చిక్కుడుకాయ వంకాయ కూర, బెల్లపు శాఖతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. కొబ్బరికాయలు కొట్టి ఉపవాసం వీడుస్తారండి. ఇక్కడ చూడండి ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర. దీపం పేరు గండ దీపం అండి. ఒకటే ఉంటుంది. బియ్యం కానీ మక్కలు కానీ అందులో కంచులను పెట్టి
ఒక దీపం వెలిగిస్తారు. ఈ దీపం ఉన్నవారు ఉపవాసాన్ని అదే రోజు విడుస్తారండి. అంటే ఉపవాసం పట్టిన రోజు శివరాత్రి రోజే విడుస్తారు. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెలిగించినవండి. వీటికేమో కంచుళ్ళకి సున్నం రాస్తారండి. సున్నం రాసి పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. మా అత్త వాళ్ళ ఇంట్లోనేమో నూనె రాస్తారు. మనం బియ్యం కానీ, మక్కలు కానీ పెడతామండి. పెట్టి వాటిపైన ఈ కంచుళ్ళు పెట్టి దీపాలు వెలిగిస్తారు. మిగతా అదంతా జాగరణ కానీ, ఉపవాసం కానీ అన్నీ సేమే గానీ మేమైతే కట్టెల మీద పెడతాము. మా అమ్మ వాళ్ళేమో ఇలా బియ్యం మీద కానీ, మక్కల మీద కానీ పెడతారు. సో ఇది ఫ్రెండ్స్ మా ఇంటి జాగరణ విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.